అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టడీ బేస్. ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరిగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే ఏమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క పౌరుల ఇన్ఫర్మేషన్ ఇందులో పొందుపరుస్తారు. పౌరుల మరియు వారి యొక్క కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా ఇందులో నిక్షిప్తం చేస్తారు. ఈ డేటాను ఉపయోగించి భవిష్యత్తులో సంక్షేమ పథకాలు మరియు పౌర సేవల వంటి కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ని ఇందులో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో నివసించేటటువంటి ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ గ్రామ వార్డు సచివాలయాలను సందర్శించి తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. నమోదు చేయించుకున్న తర్వాత వారి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీజీఎస్ మరియు జీఎస్డబ్ల్యూఎస్ అంటే గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో నిక్షిప్తం చేసి భవిష్యత్తులో సంక్షేమ పథకాలు మరియు పౌర సేవలన్నిటికీ కూడా ఈ డేటాను సరిపోల్చుకొని అమలు చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మీకు సంక్షేమ పథకాలు వర్తించకపోయినా పౌర సేవలు అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కావాలి. కాబట్టి రాష్ట్రంలో నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామ వార్డు సచివాలయాలను సందర్శించి మీ వివరాలను నమోదు చేసుకోండి. ఇక మీరు నమోదు చేసేటటువంటి వివరాలన్నింటినీ కూడా డేటా చట్టాల ప్రకారం గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామ వార్డు సచివాలయాలను సందర్శించి మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరియు అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.